వంటగదిలో మీకోసం చిల్లగడ్డ దుంపలు ఉడకబెడుతున్నా గెన్స్ గడ్డలు. చిన్నప్పుడు గెన్స్ గడ్డలు అంటారు. ఎట్లా ఇప్పుడు ఇవి అంటే అంటే ఈ బౌల్కి పైన నీళ్ళు పోస్తా, పైన నీళ్ళు పోసి ఈ ఆవిరి కింద చుక్కలు చుక్కలు పెడతారు, నీళ్లు పడతాయి లోపలికి. పడ్డప్పుడు అవి ఆవిరి కుడుకుతాయి అన్నమాట చిల్లగడ్డ దుంపలు. ఒకసారి పైకి లేవు జాగ్రత్త నిన్న. చూడండి ఫ్రెండ్స్, ఇవి నీటి ఆవిరికి ఉడుకుతున్నాయండి. ఉడికినాయి కూడా. ఇవి ఇవి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది ఆవిరి కుడుకుతున్నట్టు నీటి ఆవిరికి ఉడుకుతున్నాయండి లోపల గిన్నెలో ఉన్నటువంటి చిల్లగడ్డ దుంపలు. గెనిసిగడ్డలు అంటాం మన విలేజ్ లో. అయితే గెనిసిగడ్డలు వచ్చినారు అని మా ఇంత ముందు విలేజ్ లో తప్పడ కొట్టేది అనమాట. విలేజ్ లో ఉన్నప్పుడు చిన్నప్పుడు బండి మీద తీసుకొచ్చేది వాళ్ళు. మా ఊరి పక్కన తండా ఉంది, తండా వాళ్ళు పండించేది అనమాట ఈ గెనిసిగడ్డలు. వాళ్ళు బియ్యం తీసుకొని ఇచ్చేది అనమాట గెనిసిగడ్డలు. వేడి నీళ్ళు జాగ్రత్త, ఆ పక్కన పెట్టు. చూడండి చిల్లగడ్డ దుంపలు ఉడికినండి నీటి ఆవిరికి. నీళ్లు ఒక గిన్నెలో ఇవి వేసిన చిల్లగడ్డ దుంపలు ఆవిరికి మొత్తం కూడా ఉడికినండి లోపల. నెయ్యి అయిపోయిందా? నెయ్యి మళ్ళీ తినొద్దని ఆవిరికి ఉడికించాలనే కానీ పెట్టింది. కానీ హెల్తీ ఫుడ్ అండి ఇది. చిన్నలు పెద్దలు పిల్లలు అందరు తినాలండి ఇది. క్రీడాకారులకు తక్షణ శక్తి రావడానికి ఇవి తినాలండి. చూడండి సూపర్, ఓన్లీ ఆవిరి. ఎక్సలెంట్. ఇప్పుడు ఎప్పుడైనా చిలకడ దుంపలు స్వీట్ గా ఉన్నాయా లేవని కనుక్కోవడానికి మనం అక్కడే చూడండి. చిలకడ దుంపలు ఎప్పుడైనా సరే మనం స్వీట్ గా ఉన్నాయా లేవు అనుకోవడానికి ఇగో ఉడికించినప్పుడు ఇప్పుడు ఇలా ఎల్లగా వచ్చింది అనుకో, స్వీట్ గా ఉంటాయి. ఈ స్వీట్ గా ఉంటాయి. అదే మనం అక్కడ కూడా తుంపుకొని తిని చూస్తే కొంచెం మార్కెట్ లో తెచ్చేటప్పుడు కూడా తెల్లగా ఉంది అనుకో, అది తీయకుండా అవి కొంచెం కలర్ చేంజ్ వచ్చినాయి అనుకో, అవి ఇలా ఇవి చాలా స్వీట్ ఉంటాయి. అబ్బా సూపర్ ఉండే, బాగుంది టేస్ట్. స్వీట్ ఉన్నాయి అన్నమాట. ఆ పొట్టు తీపోయినా మరి పైన పొట్టు నా ఇష్టం, నాకు పొట్టు ఉంటేనే ఇష్టం. తిను మరి. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరు కూడా మీరు కూడా తినండి, ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి తినండి. మంచిగా హెల్తీ ఫుడ్ ఉండేది. థ్యాంక్ యూ. నమస్తే, జై హింద్.